హాయ్ ఫ్రెండ్స్! రోహిత్ శర్మ కెప్టెన్స్‌లో టీమిండియా ఒకే సంవత్సరంలో రెండోసారి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. న్యూజిలాండ్ జట్టును ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన భారత్ జట్టు 12 ఏళ్ల తర్వాత ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. అయితే ఒక విషయంలో రోహిత్ శర్మ ధోనీని వెనక్కి నెట్టేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. రోహిత్ శర్మ కెప్టెన్స్‌లో టీమిండియా ఒకే సంవత్సరంలో రెండోసారి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. రోహిత్ నాయకత్వంలో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో రోహిత్ వరుసగా 2 ఐసీసీ టైటిల్‌ని గెలుచుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు. అంతకుముందు అతను గత ఏడాది జూన్‌లో భారతదేశాన్ని టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా మార్చాడు. రోహిత్ కెప్టెన్‌గా 2 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్నాడు. అయినప్పటికీ అతను 3 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఎంఎస్ ధోని కంటే ముందున్నాడు. నిజానికి రోహిత్ వరుసగా 2 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్నాడు. కానీ ధోని వరుసగా 3 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకోలేదు. అందుకే 3 ఐసీసీ ట్రోఫీలు గెలిచినప్పటికీ అతను రోహిత్ కంటే వెనకే ఉన్నాడు. 2007లో కెప్టెన్‌గా ఎంఎస్ ధోని తొలి ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్నాడు. అతని కెప్టెన్సీలో భారత్ జట్టు మొదటి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. టీ20 ప్రపంచ కప్ తర్వాత ధోని తన రెండవ ఐసీసీ ట్రోఫీ కోసం 4 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత 2011లో ఓడీ ప్రపంచ కప్ అందించాడు ధోని. 2009, 2010లో 2 సార్లు టీ20 ప్రపంచ కప్‌ను, 2009లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయాడు కెప్టెన్‌గా. ధోని 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో తన మూడవ ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్నాడు. కానీ 2011 ఓడీ ప్రపంచ కప్ తర్వాత ఇది అతనికి వరుసగా రెండవ ఐసీసీ ట్రోఫీ కాదు. అలాగే 2012 టీ20 ప్రపంచ కప్ గెలవలేకపోయాడు.